వెల్కమ్ టు ర్యాండమ్ బట్ రెలవెంట్. ఈరోజు మనతో కార్తిక్ ఉన్నాడు. సో మేము మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఇంకొక తెలుగు పుస్తకం గురించి. అతడు అడవిని జయించాడు, డాక్టర్ కేశవరెడ్డి గారు రాసింది. సో కార్తిక్ రీసెంట్గా చదివాడు బుక్ని. నేను మేబీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చదివాను. ఐ థింక్ ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్లో చదివిన బుక్ అది. సో నాకు 100 లైక్ కంప్లీట్ డీటెయిల్స్ గుర్తులేవు, బట్ రెసిడ్యువల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ బుక్ పైన దాని గురించి నేను మాట్లాడతాను. బట్ స్టోరీ గురించి డీటెయిల్స్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అని అంటే ఎక్కువ కార్తికే మాట్లాడతాడు. సో యా, ఓవర్ టు యూ. మంచి టైంలో చదివినా యాక్చువల్గా. కరెక్ట్. క్రైసిస్ ఉన్నప్పుడు రిలేట్ అయ్యే బుక్కే ఇది చాలా. సో సో అఖిల్ చెప్పినట్టు నేను కూడా రీసెంట్గానే చదివాను, టూ వీక్స్ బ్యాక్ బుక్. సో బేసిక్గా తెలుగు పుస్తకాలనే చదువుదాము కొన్ని రోజులు, అందులో దాంట్లో కూడా ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ని డీల్ చేసే పుస్తకాలని చదువుదాం కాసేపు అన్న ఉద్దేశంతోనే వెతకడం స్టార్ట్ చేసిన. సో అఖిల్ నాకు చాలా ఇయర్స్ క్రితం చెప్పినట్టు గుర్తు ఇది. ఈ బుక్ చదివినాను అండ్ దీంట్లో కొన్ని స్పెసిఫిక్ లైన్స్ కూడా నాకు పంపాడు. అంటే నీకు రెస్పెక్ట్ ఆఫ్ ది స్టోరీ, ఈ ఫిలాసఫీ నీకు అర్థమవుతుంది చదివితే అని. సో నాకు అది గుర్తొచ్చి నేను కొన్నాను. సో కొని చదివినాను అనమాట. చాలా చిన్న పుస్తకం. బేసిక్గా రెండు థీమ్స్ మనం చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ థీమ్స్ ఈ బుక్ డీల్ చేయడం. ఒకటి పూర్తిగా సర్వైవల్ అయితే, ఇంకోటి ఎగ్జిస్టెన్షియలిజం అనమాట. సో బేసిక్గా ఈ టూ థీమ్స్ ని డీల్ చేస్తుంది బుక్. నేను అదే ఇందాక చెప్పినట్టు నేను కోవిడ్ టైంలో చదివాను కాబట్టి అప్పుడు అప్పుడు ఆ జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే చాలా మందికి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనేది క్రియేట్ అవుతుంది కదా. అంటే బేసిక్గా సడన్ గా రేపు ఎలా ఉంటుంది అని తెలియనప్పుడు సడన్ గా వాట్స్ ద పర్పస్ అనే ఒక క్వశ్చనింగ్ అనేది వచ్చేస్తుంది కదా. కొంతమంది ఏంటంటే రిలీజన్తో దాని ఆన్సర్ వెతుక్కుంటారు. రిలీజన్ అనేది హెల్ప్ చేస్తుంది దానికి. బట్ యా, మనకు అది హెల్ప్ చేయనప్పుడు అని అనుకోకుండా, అఫ్ కోర్స్ ప్లాన్ చేసి చదవలేదు ఆ బుక్. బట్ ఇది ఫర్ సమ్ రీజన్ ఏమంటారు, ఆ ఫిలాసాఫికల్ గ్యాప్ అనేది ఏదైతే ఉంటుందో ఆ టైంలో క్రియేట్ అయిన గ్యాప్ ని ఇది కైండ్ ఆఫ్ పూడ్చింది అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఆ టైంలో నేను స్టిల్ అది ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇప్పటికీ నేను క్యారీ చేస్తున్నాను అని నా ఫీలింగ్. అంటే నువ్వు చెప్పడం మనకి వేరే దాని మీద ఒక డిపెండెన్సీ లేనప్పుడు, నీకు పర్పస్ పరంగా రిలీజన్ అవ్వచ్చు లేదా ఇంకోటి ప్రొఫెషన్ ఇంకోటి ఏదో మనం పూర్తిగా డిపెండ్ అయ్యి ఇంక ఇదే మన పర్పస్ అన్న ఒక థింగ్ లేనప్పుడు ఆబ్వియస్లీ మనకు ఒక గ్యాప్ అంటూ ఉంటుంది, ఇంకేంటి 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 అని. సో అలాంటప్పుడు ఇలాంటి బుక్స్ బాగా హెల్ప్ అవుతాయి. సొల్యూషన్ ఇకపోయినా సరే మనము అనుకున్న ఫీలింగ్ ని రిలేట్ అయ్యి ఓకే అనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇస్తుంది, ఒక దృక్పథాన్ని క్రియేట్ చేస్తుంది బేసిక్గా. కరెక్ట్ 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 ఎగ్జాక్ట్లీ. సో స్టోరీ తీసుకుంటే బేసిక్గా పేర్లి అని ఒక క్యారెక్టర్, ఒక ముసలివాడి క్యారెక్టర్ ఉంటుంది. సో ఊరి చివర ఉంటాడు, పందుల్ని కాచుకుంటూ ఉంటాడు. అండ్ ఆ పందుల్ని చాలా పిల్లలుగా చూసుకునేంత ప్రేమగా ఉంటుంది అనమాట రిలేషన్షిప్. సో చూసి మురిసిపోవడం అవ్వచ్చు, లేదా వాటికి ఏమన్నా అయితే మనం ఎట్లయితే పేరెంట్స్ పిల్లల పరంగా ఎట్లా ఫీల్ అవుతారో అట్లా ఫీల్ అయ్యేలా ఉంటుంది క్యారెక్టర్. సో బేసిక్ సెటప్ ఏంటంటే అతని దగ్గర పనిచేసే ఒక పిల్లవాడు పందులు తీసుకొని అడవికి వెళ్తాడు. అందులో నీకు క్యారింగ్ అంటే బెస్ట్, ఇంకా పిల్లల్ని కనడానికి రెడీగా ఉన్న ఒక పంది కూడా అందులో వెళ్తుంది అనమాట అడవికి. ఆ పిల్లవాడు తెలియకుండానే తీసుకెళ్ళిపోతాడు. సో ఇతనికి ఆ విషయం తెలియదు. సో ఎంతసేపు అయినా పిల్లవాడు రాడు. ఈవినింగ్ అయిపోతుంది, నీకు ఈయన టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇతను కూడా స్టార్ట్ అవుతాడు, ఇంకా సరే మనం కూడా పోయి ఎతుకుదాము, ఇంకా రాలేదు, ఏదో సంథింగ్ జరిగింది అడవిలో, ఇబ్బందుల్లో ఉన్నారని. సో బ్యాక్ వస్తుంటే ఎదురు పడతాడు పిల్లవాడు పందులతో పాటు. బట్ అందులో ఏదైతే కనడానికి రెడీగా ఉంటుందో ఆ పంది కనపడదని. సో అక్కడి నుంచి నీకు మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇతను ఇంకా లేదు, మనం అడవిలోకి వెళ్ళాలి, అడవిలోకి వెళ్ళి ఎట్టయినా సరే జయించుకొని రావాలన్న ఒక ఏదైతే పర్పస్ ఉంటుందో ఆ పర్పస్ స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే మనకు బుక్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడే సెటప్ ఏదైతే ఉంటుందో మనకు అదే కొంచెం గా కాదు కానీ సడన్ గా మనకు, అంటే మనం యూజువల్ గా చదివే ప్రొటాగనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు సబాల్టన్ నుంచి ఉంటారు. మోస్ట్లీ ఒక ఊర్లో కొంచెం అట్లీస్ట్ ఈవెన్ దో ఏదో రాజు జమీందార్ అవ్వకపోయినా అట్లీస్ట్ చదువుకున్నవాడు ఆర్ ఒక ఊర్లో ఒక సర్టన్ పొజిషన్ ఉన్నవాడు యూజువల్ గా అదే ఉంటుంది అనమాట. సరే ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఒక జంతువుల్ని కాచుకునేవాడు అనుకున్నా కూడా, ఆ జంతువుల్ని ఇలా ప్రేమగా చూసుకుంటున్నాడు అనుకున్నా కూడా, మేబీ మనం ఆవునో లేదా కరెక్ట్. ఈవెన్ ఓకే ఇంకొంచెం వెళ్ళిన డాగ్స్ నో అని అనుకుంటాం, రైట్? ఉమ్, ఎందుకంటే ఉమ్, మనకు జనరల్ ఉమ్. గా ఒక ఒక మనం ఈజీగా లైక్ అంటే ఒక లైకబిలిటీ అంటారు కదా, చూసిన వెంటనే మనం చదవాలి, ఓకే మనం అవును, రిలేటబిలిటీ అంటాం అవును, కదా. సో అది కట్ చేసేస్తాడు. మనం అవును. ఎవరం రిలేట్ అవ్వని క్యారెక్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మనం ఎప్పుడు పందులు అసలు కరెక్ట్. లైక్ మనం ఊహించుకోలేం మనం ఆ సిచ్యువేషన్ లో మనల్ని మనం, రైట్? సో ఇనిషియల్ పేజెస్ లో కూడా నీకు సుఖపంది సుఖపంది అన్న వర్డ్ యూజ్ యా యా చేస్తున్నాడు కదా, అది యా మనకు అలవాటు అయ్యి టైం పడుతుంది. ఎస్ ఎస్ అవునవును. ఆ, అంటే మనకు అర్థం, మేబీ మేబీ నేను చదివినప్పుడు నేను కూడా అనుకుంటానేమో, ఓకే ఏదో పంది మిస్ అయింది దాని గురించి ఎందుకు అంత ఫీల్ అవుతున్నాడు అని కూడా అనుకుని ఉండొచ్చు నేను, నాకు అవును. అర్థం కాక. యా 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 యా. నీకు ఒక టైంలో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది బుక్ వరకు నీకు సేమ్ క్వశ్చన్ వస్తుంది. హ్మ్, హ్మ్. సరే, ఈ పుస్తకం ఇంత ఫేమస్ అయింది, చాలా మంది చదువుతున్నారు, చాలా మంది పొగుడుతున్నారు, జస్ట్ సర్చింగే కదా, సర్చింగ్ మించి ఇంకేం లేదు కదా. అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి నీకు. బేసిక్ గా స్టార్టింగ్ లో కూడా డీప్ ఫిలాసఫీ ఏం పక్కన ప్యారల్ గా నేరేట్ చేస్తూ ఏం చెప్పడు. ఇక జస్ట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ డిసైడ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. సంఘటన బట్టి మారుతూ ఉంటుంది ఆయన ఆలోచనలు కూడా. సో ఇంత ఈ దీంట్లో ఏముంది అని అనిపిస్తుంది. బట్ మెల్లిమెల్లిగా నీకు ఆ మెటఫర్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా అర్థమవుతాయి యా నరేషన్ లో. అండ్ నాకు గుర్తున్నది ఏంటంటే, వన్స్ అతను అడవిలోకి వెళ్ళిన తర్వాత, ఆ మనకు అతని ఆలోచనల ద్వారా అతనికి ఫారెస్ట్ పైన ఉన్న నాలెడ్జ్ ని మనకు బుక్ ద్వారా అవును. తెలుస్తుంది అనమాట. అంటే చాలా ఇంట్రెస్టింగ్ నాలెడ్జ్, అది కూడా మనకేదో కామన్ నాలెడ్జ్ లాగా కూడా కాదు. ఏ పక్షి ఉమ్, కూసినప్పుడు ఏంటి దాని ఇండికేషన్ ఏంటనేసో, లేదా ఇంకా వేరే అదర్ థింగ్స్ నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు కాబట్టి. సో నాకేమనిపించింది అంటే, ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఆలోచించినప్పుడు కూడా, బికాజ్ అలాంటి నాలెడ్జ్ ఉన్నా రికార్డ్ చేయలేని పవర్ లేనప్పుడు నిన్ను నాలెడ్జబుల్ ఉమ్. పర్సన్ లా చూడరు. నీకు కరెక్ట్. మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలో ఆ నాలెడ్జ్ పెద్దగా యూజ్ అవ్వనప్పుడు, లేదా రికార్డ్ అయ్యి అదొక క్యాపిటల్ జనరేట్ చేయలేనప్పుడు, లేదా ఇంకొక వెల్త్ జనరేట్ చేయలేనప్పుడు, అప్పుడు ఆ నాలెడ్జ్ ఆటోమేటిక్ గా వాల్యూ ఉండదు అనమాట. సో కరెక్ట్. అలా మనం నాలెడ్జ్ ఉన్న క్వాంటిఫై వాళ్ళు చేయలేం. దాన్ని ఏ రకంగానూ క్వాంటిఫై చేయలేం. దానికి ఒక ఎటువంటి అట్రిబ్యూట్స్ ఇవ్వలేం అనమాట బేసిక్ గా. సో అవును. ఇప్పుడు కూడా ఏదో ఒక నాలెడ్జ్, అగ్రికల్చర్ పైన నాలెడ్జ్ కావచ్చు, అతను బిఎస్సీ అగ్రికల్చర్ ఏం చేయకపోయినా కూడా జస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన అగ్రికల్చర్ నాలెడ్జ్ అవ్వచ్చు, లేదా కార్పెంటర్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని మనం యూనివర్సల్ గా మాట్లాడే లాంగ్వేజ్ లో పెట్టినప్పుడు దాని నాలెడ్జ్ గా కన్సిడర్ ఉమ్. చేయలేం. లైక్ ఏదో ఫిజిక్స్ కరెక్ట్. టైప్ లోనో లేదా కెమిస్ట్రీ టైప్ మనకి ఏదో ఒక అవును. ఉంటుందో ఒక స్ట్రక్చర్డ్ థింగ్, రికార్డెడ్ నాలెడ్జ్ అయితే ఉంటుందో. ఆ, అందులోకి అది రానప్పుడు అది ఆటోమేటిక్ గా నాలెడ్జ్ లాగా వీడో వీడికి ఏం తెలియదు, వీడికి ఏదో పిచ్చోడు అనేసి అలానే చూస్తాం మనం. అవును. వాడికి స్వతహాగా వచ్చిన నాలెడ్జ్ వాల్యూ చేయం, అదొకటి గుర్తుండిపోయింది నాకు. అండ్ ఇవి జస్ట్ నీకు నెక్స్ట్ తరానికి జస్ట్ నీకు ఓకల్ గా ట్రాన్స్ఫర్ అయ్యే నాలెడ్జ్ తప్ప, దీనికి రికార్డెడ్ నాలెడ్జ్ గానో లేకుంటే మనము ఓకే దీనికి ఒక కొలమానం అంటే ఏముండదు. రైట్ రైట్. సో ఆబ్వియస్లీ నువ్వు టైం స్పెండ్ చేస్తే గానీ ఇట్లాంటి మనుషులతో నీకు ఓకే ఇంత నాలెడ్జ్ ఉంది, అది కూడా సేమ్ డొమైన్ లో నువ్వు టైం స్పెండ్ చేయగలిగే సిచ్యువేషన్ రావాలి. నువ్వు క్యాజువల్ గా బండి మీద కూర్చున్న 10 నిమిషాలు మాట్లాడితే అయితే నీకు తెలియదు. సో నువ్వు కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఉండి నీకు ఇలాంటి వాళ్ళతో మాట్లాడితేనే వీళ్ళు అర్థమవుతుంది. సో ఆ నాలెడ్జ్ కైండ్ అన్నప్పుడు ఉంటుంది. మేబీ చూసేవాళ్లకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పు, నాకు గుర్తులేదు కాబట్టి, ఫారెస్ట్ రిలేటెడ్ థింగ్స్. నీకు హంటింగ్ వైజ్ నాలెడ్జ్ నీకు చాలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నీకు ఎలాంటి ఈ గుహలు, ఎలాంటి చెట్ల దగ్గర ఎలాంటి అనిమల్స్ ఉండగలవు. నీకు పంది కూడా ఈయన వెతుకుతూ వెళ్ళినప్పుడు ఒక స్పెసిఫిక్ ప్లేసెస్ ని ఎంచుకుంటుంటాడు అనమాట. నీకు డెడ్ ఎండ్ లాగా ఉండి ఆ గుహ చుట్టూ పెద్దగా బుష్ లాగా ఉంటేనే అది సేఫ్ స్పేస్ గా క్రియేట్ అయ్యి అక్కడ వెళ్ళి పిల్లల్ని కనిగే ఇది ఉంటుంది, అవకాశం ఉంటుంది అని అలాంటి ప్లేసులను ఎత్తుకోవడము. లేదా మధ్యలో ఆకలి వేసినప్పుడు కుందేల్ని ఎక్కడ వేటాడాలి ఎగ్జాక్ట్ గా, ప్లస్ వాటిని బయటికి తెప్పియాలంటే ఏం చేయాలి, ఇలాంటివి. అండ్ సంథింగ్ తోండ్ర పిట్టు ఆర్ తోండ పిట్టు సంథింగ్ ఒక వర్డ్ యూజ్ చేస్తారు ఆయన. నీకు ఆ పిట్ట ఏంటంటే ఎక్కడైతే అడవిలో నార్మల్ గా జరిగే ఈవెంట్స్ కాకుండా ఎప్పుడో జరిగే ఈవెంట్స్ అయితే ఉంటాయో ఆ ఈవెంట్స్ దగ్గరికి ఈజీగా అట్రాక్ట్ అయ్యి వెళ్ళి అక్కడ ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటుంది ఆ పిట్ట. అంటే అరవడం కానీ, ఎగరడం కానీ, అక్కడే తిరగడం కానీ. సో ఓకే. బేసిక్ ఆ పిట్ట కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఈయనకి. ఒక చోట స్ట్రక్ అయిపోతాడు, ఆ పిట్ట చూస్తే నీకు ఏదో కేరింతలు కొడుతూ వరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఓకే ఏదో ఈవెంట్ జరుగుతుంది అక్కడ, లేకుంటే ఆ పిట్ట అరవదు. మేబీ ఆ పంది అక్కడే కంటుండొచ్చు పిల్లల్ని అన్న ఉద్దేశంతో మరి ఆ డైరెక్షన్ లోకి వెళ్ళడము. అండ్ నీకు మధ్యలో నక్కలు, ఒక సిచ్యువేషన్ వస్తుంది, నక్కలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఈయన ఏంటంటే
నాకు ఏ జరిగినా సరే కనపడాలని చెప్పి ఒక చోట ఎత్తుకుంటాడు ఆ హై పాయింట్ లో ఉండడానికి. సో దట్ నీకు 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది, ఏం జరుగుతున్నా సరే నాకు తెలుస్తుంది అన్నట్టు. సో ఇలాంటి చాలా విషయాలు మనకి అర్థమవుతాయి అన్నమాట నీకు. అండ్ దానికి జస్టిఫికేషన్ కూడా ఇస్తాడు, అంటే ఇది ఊరికే వచ్చిన నాలెడ్జ్ కాదు. నీకు యవ్వనంలో ఉన్నప్పుడు ఆ ముసలివాడు అడవిలో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంటాడు అనమాట, ఒక 20 ఏళ్ళ 15 ఏళ్ళ సంథింగ్. ఏదంటే నీకు కరువు వచ్చింటుంది ఊర్లో, సో నీకు గోల్ని మేపడానికో లేదా పశువుల్ని మోపడానికో ఎలాంటి రీసోర్సెస్ ఉండవు అనమాట, తిండి కానీ నీరు కానీ. సో యజమాని ఎవరైతే ఉంటారో ఇంకా ఆయన పంపించేస్తుంటాడు అనమాట, నువ్వు అడవిలో ఉండి నువ్వు కొన్ని ఏళ్ళు అక్కడే ఉండు. సో అక్కడ గ్రాప్ చేసి నాలెడ్జ్ చేయవంత. నీకు ఎందుకు ఆవులు సడన్ గా అరచి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయినా కూడా ఏ డైరెక్షన్ లో వెళ్తాయి మోస్ట్లీ, నీకు విన్ డైరెక్షన్ కి వాటికి వెళ్ళే డైరెక్షన్ కి ఏమైనా లింక్ ఉంటుందా, ఈ విషయాలు కూడా నీకు రచయిత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని నుంచి వచ్చిన నాలెడ్జ్. నాకు ఇప్పుడు ఏది గుర్తొచ్చిందంటే ఉపనిషత్స్ ఆ టైంలో అరణ్యకాస్ అని పేరు వినుంటావు. అరణ్యకాస్ అని అప్పుడు ఉన్న ఋషులు కొంతమంది రాశారనమాట. సో అది బేసిక్ గా ఏం సర్వ్ చేస్తుందంటే, ఎవరైనా అడవుల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు వాటెవర్ తపస్సు లేదా శేష జీవితం వాళ్ళు అక్కడ గడపాలి అని అనుకున్నప్పుడు, అడవిలో ఎలా లైఫ్ అంతవరకు సిటీలోనో నార్మల్ అర్బన్ ఏరియాస్ లో ఉంటూ తర్వాత అడవిలోకి వెళ్ళాలంటే ఎవరైనా ఇబ్బంది పడతారు ఆ ఏజ్ లోనో. సో అరణ్యకాస్ అనేది దానికి హెల్ప్ అయ్యేవి అనమాట. అదే పనిగా వెళ్ళి కొంతమంది వాళ్ళ తపస్సుల కోసం వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేసి అట్ ద సేమ్ టైం నెక్స్ట్ జనరేషన్ వేరే వాళ్ళ కోసం రాసిన ఫారెస్ట్ లో నీకు మనం ఎలా లీడ్ చేయగలగాలి యూనో ప్రాపర్ గా అయినందుకు. సో ఇన్ వే ఇది ఇందాక చెప్పినట్టు ఈవెన్ దో ఇట్స్ నాట్ రికార్డెడ్, సో ఇలాంటి నాలెడ్జ్ చాలా మంది దగ్గర ఉండొచ్చు. నీకు నెక్స్ట్ తరానికి అంటే బేసిక్ గా నీకు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఇప్పుడున్న వరల్డ్ పరంగా నీకు అంత ఇంపార్టెన్స్ లేకపోవచ్చు, కానీ నీకు ముందు ఏదైతే పూర్తిగా సర్వైవలే నీకు ఇదిగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా అలాంటి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మేబీ ఇట్లాంటి చదివినప్పుడు కూడా మేబీ అంటే ఇప్పుడు మనకు కూడా చాలా పక్షులు వాళ్ళ ఈవెందో చూసుండకపోవచ్చు, వాటి పేర్లు తెలియవు, వాటి అవి ఎలా ఫంక్షన్ చేస్తో తెలియవు. మేబీ మనం చూడాలనుకున్నా కూడా ఏ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లో చూస్తే ఆడ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొన్ని తెలుస్తాయి ఒకవేళ మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే. బట్ అగైన్ ఒక బుక్ లో ఒక ఫిక్షనల్ స్టోరీలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టి అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయగలగడం రాయగలగడం ఈజ్ ఆల్సో అన్ అచీవ్మెంట్. కరెక్ట్. ఏదైతే ఒక పిట్ట ఇతనికి హెల్ప్ చేసిందో, అరుస్తూ డైరెక్షన్ తెలిపేలా చేస్తుందో, అదే పిట్ట కొంతసేపు అయినాక ఈయనకు ఒక ఇరిటేషన్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకు? ఇతనికే కాదు వేరే జంతువులకు కూడా ఆ పిట్ట హెల్ప్ చేస్తుంది. ఈ పిట్ట సౌండ్ వినే నక్కలు స్టార్ట్ అవుతాయి ఆ డైరెక్షన్ లో. సో ఈయన మధ్యలో ఎలా నరేట్ చేస్తాడు, ఈ పిట్టని మాకు ఖచ్చితంగా నేను ఇంటికి తీసుకెళ్ళాలి ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేసింది. సరే ఇంటికి తీసుకెళ్తే నేను ఏం చేయగలను? పంజరంలో ఉంచగలను. పంజరంలో ఉంచడం కరెక్టా? ఇక్కడే దానికి స్వతంత్రం ఉంది కదా, నేను అలా చేయకూడదు కదా, బట్ దీనికి ఎట్లా ఒకటి నేను బహుమానం ఇవ్వాలి. ఈ కంటిన్యూస్ ఆలోచనలు అనమాట. వెంటనే మరి దీని ఎట్లయినా చంపేయాలి స్టార్ట్ అవుతుంది. దీనివల్ల నాకు నష్టం జరుగుతుంది, దీన్ని చంపేద్దాం. ఒక ఈట తీసుకుంటాడు, చంపేస్తాడు. సో ముందుది నిజమా నెక్స్ట్ది నిజమా తెలియదు, సంఘటనే నిజం. సో అలా ప్రతిదీ నీకు ఈ కాపాడదామన్నది మెయిన్ థీమ్ అనమాట. నీకు చాలా చాలా హర్డల్స్ వస్తుంటాయి. సో బట్ ఏదైతే మెయిన్ పర్పస్ ఉందో అది కూడా స్పాయిలరే అవుతుంది, మనం జయించాడా లేదా అన్నది. సో నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్ గా, అంటే ఇంకోటి మనం చూసుకుంటే నాకు ఈ ఆలోచన సముద్రం నాకు చాలా మంచి థింగ్ అనిపించింది. అంటే నీకు బేసిక్ గా నీకు నిజాలు మారిపోతుంటాయి వెంటనే, ఆర్ నీ ఒపీనియన్స్ మారిపోతుంటాయి. నీ పరంగా ఏదైతే నిజం అని అనుకుంటావు నీకు ఆ టైంకి అవి వెంటనే మారిపోతుంటాయి. సో బేసిక్ గా మనం నీకు ఉంటది కదా, నీకు దేర్ ఇస్ నో వన్ ట్రూత్, ఎవ్రీథింగ్ ఈస్ పర్సెప్షన్ అని అంటాం కదా. సో సేమ్ థింగ్ నాకు అంతర్ముఖంలో కూడా అనిపించింది. అంతర్ముఖంలో నీకు స్టార్టింగ్ ఒక క్యారెక్టర్ నీకు చనిపోయినాక ఒక వరం వస్తుంది. వరం వచ్చినాక మళ్ళీ నీకు కంటిన్యూ అవుతాడు థాట్స్. నీకు ఆ థాట్స్ కూడా నీకు సేమ్ ప్లేస్ లో ఉంటాడు, నీకు ఫిజికల్ మూవ్మెంట్ జరగదు, నీకు వెంట ఆలోచనలు వస్తుంటాయి. చాలా సిగ్నిఫికెంట్ అయిపోతాం మనం, మనదే చుట్టూది మెయిన్ వరల్డ్ అయిపోతుంది, మనకే ఆలోచనలు వెంటనే వస్తుంటాయి. సో దీన్ని ఇంకో రకంగా తీసుకుంటే కూడా నీకు బేసిక్గా నువ్వు ఒకే ప్లేస్ లో ఉండడం, అంటే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అనుకో, బట్ ఒకే ప్లేస్ లో ఉండడం చాలా కాలం వరకు అనేది చాలా మంది సజెస్ట్ చేయరన్నమాట. ఎందుకంటే నీకు అది చాలా క్లోజ్డ్ వరల్డ్ అయిపోతుంది, నీ ఆలోచనలే నీకు ఇవైపోతాయి. సో నువ్వు బయట తిరగడమో ట్రావెల్ చేయడమో మనుషుల్ని కలవడమో చేస్తే నీకు ఇన్సిగ్నిఫికెన్స్ పెరుగుతా పోతుంది.
చాలా సిగ్నిఫికెంట్ అయిపోతావు ఒకే చోట ఉన్నావు అంటే. అని ఇక్కడ ఇక్కడ బేసిక్ గా కంటెక్స్ట్ వేరే, సిచ్యువేషన్ ఉమ్, అలాంటిది. బట్ నేను రిలేట్ చేసుకుని చెప్తున్నా. ఉమ్, అదొకటి. ఆ, రెండు, అదే ఇందాక మాట్లాడినట్టు నీకు ఆ కాన్సెప్ట్ ఆఫ్ ట్రూత్ ఏదైతే ఉందో స్టాటిక్ గా ఉండదని నా ఒపీనియన్. ఉమ్, 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 ఉమ్. అంటే ఫీలింగ్స్ అవ్వచ్చు, ఎమోషన్స్ అవ్వచ్చు. మనకు మొరాలిటీ అవ్వచ్చు లేదా జడ్జ్మెంట్ అవ్వచ్చు, అవి ఎప్పుడు ఆబ్జెక్టివ్ గా ఉండడం చాలా కష్టం. నీకు సడన్ గా ఎగ్జాక్ట్లీ. మారిపోతాయి. అంటే నీకు వర్క్ అవుతున్నంత వరకు మనం ఆబ్జెక్టివ్ గా, ఇందాక నువ్వు చెప్పినట్టు ఆ పక్షిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవాలనేసో ఇంకోటి ఉంటుంది. సడన్ గా నీకు అవును, వర్క్ అవ్వనప్పుడు ఆ మారిపోతుంది. దాన్ని చంపేయాలనుకుంటాడు, చంపేస్తాడు. సో నీకు మేబీ అడవిలో ఉన్న మొరాలిటీని చెప్తున్నాడా, లేదా జస్ట్ మనుషులందరికీ ఉన్న ఆ సబ్జెక్టివ్ మొరాలిటీ గురించి, వాడికి వర్క్ అయినప్పుడు దాన్ని మంచిగా చూడడం లేదా వర్క్ అవ్వనప్పుడు చంపేయడం అన్నది దాని గురించి చెప్తున్నాడా మరి. బట్ యా. కరెక్ట్. ఇంకా అక్కడ కూడా డిఫరెన్స్ తీసుకుంటే సమాజానికి యూనివర్సల్ మోరల్స్, యూనివర్సల్ ట్రూత్స్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అడవికి అలాంటివి ఏమి ఉండవు. రైట్ రైట్. అడవికి ప్రతిదీ ఒకటే. మనము కొన్ని బేసిక్ మోరల్స్ ఫిక్స్ చేసుకుంటాం, లేదా ఒక మనిషిని హత్య చేయడం తప్పను, లేకుంటే దొంగతనం తప్పను, ఇలాంటి బేసిక్ ఏవైతే ఉంటాయో అవి అవి ఫిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద లాస్ రాసుకున్న తర్వాత మనం ఒక సొసైటీని ఏర్పరచుకుంటాం. దాంట్లో మరి ఏది నువ్వు ఆ, ఆ, ఓకే ఇది కొంచెం సబ్జెక్టివ్ మోరల్ గా అనుకోవచ్చు, లేదు లేదు ఇది ఖచ్చితంగా తప్పే అనుకోవచ్చు, మనం డివైడ్ చేసుకోగలుగుతాం. అట్లనే మనం సమాజాన్ని బేసిక్ గా మనం బిల్డ్ కూడా చేసుకున్నాం. ఆ, నీకు షేరింగ్ ఆఫ్ రైట్స్ అవ్వచ్చు, షేరింగ్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు. బట్ అడవికి నాకు తెలిసి టోటల్ గా అలాంటిదే ఉండదు. సో ఆ అవును డిఫరెన్స్ నాకు తెలిసి రచయిత అక్కడ చెప్పదలుచుకుంటుండొచ్చు. అవును. అంటే మనం యూజువల్ గా కొంతమంది అనుకుంటారు కదా, మొరాలిటీ అనేది కూడా రిలీజన్ నుంచో దేవుడి నుంచో ఆర్ ఇంకొక ప్రొఫెట్ నుంచో వచ్చిందని మనం కరెక్ట్. అనుకుంటాం. బట్ ఒకవేళ అలా వచ్చుంటే అందరికీ, అన్ని జీవులకి అదే మొరాలిటీని అప్లై అవ్వాలి. బట్ మన అడవిలో ఆర్ వేరే యానిమల్స్ కున్న మొరాలిటీ మనకు లేదు అంటే, మనం అది సొసైటీ కోసం క్రియేట్ చేసుకున్న మొరాలిటీ, అది మనిషి మనిషి ద్వారా వచ్చిన ఎగ్జాక్ట్లీ. మొరాలిటీ అంతే. సొసైటీ సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఒకరినొకటి చంపకూడదు. సో సొసైటీలో అంతే. ఫ్యామిలీస్ అనేవి బిల్డింగ్ యూనిట్స్ కాబట్టి, యూనో ఫ్యామిలీ తరపున, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పక్కింటి వాళ్ళని ఇలా చూసుకోవాలనో వాట్ ఎవర్ ఇలాంటివి ఏవైతే వస్తాయో, సో అవి సొసైటీ బతకాలి కాబట్టి, సర్వైవ్ అవ్వాలి కాబట్టి పెట్టిన ఇవి తప్పితే, దేవుడి ద్వారా యూనివర్సల్ గా అవును, వచ్చింది అయితే అది పాయింట్లెస్ అనిపిస్తుంది. అవును. Yeah. ఎందుకంటే ఇంకా ఆ బికమింగ్ హ్యూమన్ బీయింగ్, బికమింగ్ సోషల్ బీయింగ్ ప్రాసెస్ ఇది. Hmm, hmm, hmm. నీకు ఆ గ్రూప్ పర్పస్ అన్నమాట, నీకు ఇండివిజువల్ పర్పస్ కాదు. నీకు గ్రూప్ సర్వైవ్ అవ్వాలంటే నువ్వు కొన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, Hmm, hmm. కొన్ని మోరల్స్. సో నువ్వు అందులో అడవిలోకి క్రియేట్ వెళ్ళి చేసుకున్నది అదే అది. మొరాలిటీ జంతువుల పైన అప్లై చేస్తే అఫ్ కోర్స్ చచ్చిపోతావు. ఎగ్జాక్ట్లీ. Yeah, yeah. అదొక థింగ్. సో నాకు అదే అనిపించింది. అంటే చాలా నీకు ఇందాక నువ్వు అన్నట్టు సబ్జెక్టివ్ మొరాలిటీ అంటే మోరల్సే కాకుండా నీకు ఎమోషన్స్, ఫీలింగ్స్, ఒపీనియన్స్ కూడా Hmm, hmm, hmm. వెరీ సబ్జెక్టివ్. అంటే స్టాటిక్ ఉంటేనే తప్పేమో. Hmm, hmm, ఎందుకంటే hmm. మనము ఒకే ప్లేస్ లో ఒకే సిచ్యువేషన్ లో ఉండం లైఫ్ లాంగ్. నీకు అది పాజిటివ్ ఎమోషన్స్ అవ్వచ్చు, నెగిటివ్ ఎమోషన్స్ అవ్వచ్చు, మారుతూనే ఉంటాయి. నీకు గ్రో అవుతూనే ఉంటావు, లర్న్ చేసుకుంటూ వెళ్తావు. నీకు చాలా డైనమిక్ గా ఉంటుంది. సో అది కూడా మనం కైండ్ ఆఫ్ మెటఫర్ లో అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకు ఎగ్జిస్టెన్షియలిజం గురించి కూడా మాట్లాడితే ఆ, అంటే మనం స్పాయిలర్స్ లేకోకుండా Hmm. ఆ, నీకు ఓన్లీ ఒక్క పేరాతోనే మొత్తం ఆ థీమ్ అంతా చెప్పేస్తారు అన్నమాట లాస్ట్ లో. మనం అవును ఏదైతే మనం మాట్లాడుకున్నాం జడత్వం అంటాం కదా. అవునవును. సో బేసిక్ అంటే ఇంత చేసింది, ఇన్ని హడిల్స్ ఫేస్ చేసింది, ఇన్ని ఎక్స్పీరియన్స్ చేసింది దీనికేనా అన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది మెయిన్ క్యారెక్టర్ Hmm, 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 hmm. లాస్ట్ లో. సో అండ్ దానికి ముందు కూడా ఆయన చెప్పడం, నీకు భౌతికంగా మనం చాలా కన్స్ట్రక్ట్ అయిపోయి ఉన్నా, బట్ ఎలాంటి భౌతిక ఇది లేని ఒక మనసుకి ఎందుకు ఇంత సముద్రం, ఆలోచన సముద్రం అని కూడా ఒక క్వశ్చన్ వేసుకుంటాడు. Hmm, hmm, ఇది hmm. కూడా ఆగాలి కదా, ఇది అవుతేనే కదా కరెక్ట్, నాకు ఇది కరెక్ట్ గా లేదు, వస్తూనే ఉన్నాయి ఆలోచనలు అని. Hmm, hmm, hmm. అది కూడా బ్యూటిఫుల్ గా రాస్తాడు అనమాట ఒక లైన్ లో. అవును అవునవును. అండ్ అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ అనే ఇది చెప్తాడు. నీకు జడత్వం వచ్చేసింది, ఆ, ఇంత ఇంత చేసింది ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్. Hmm, ఆబ్వియస్లీ hmm, మనం hmm. కూడా మనము చిన్న పర్పస్ దగ్గర నుంచి పెద్ద పర్పస్ మనకి లైఫ్ లో కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. సో ఏదైతే మనకి ఇదే లైఫ్, ఇది సాధిస్తే చాలరా అనుకుంటామో అది సాధించినాక ఆబ్వియస్లీ నీకు డైల్యూట్ అయిపోతుంది ఆ ఫీలింగ్. అవునవును. నెక్స్ట్ పర్పస్ క్రియేట్ అయిపోతుంది. Hmm, hmm, hmm. సో నీకు ఎగ్జిస్టెన్షియల్ కూడా డీల్ చేసేది ఏంటంటే, నీకంటూ పుట్టుకకు స్పెసిఫిక్ పర్పస్ ఉండదు, Hmm, hmm, hmm. బట్ నీకు స్కోప్ ఇస్తుంది క్రియేట్ చేసుకోవడానికి.
నాకేమనిపించిందంటే బేసిక్గా మనకి ఎప్పటి నుంచో మేబీ ఒక ఎవల్యూషన్ లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎప్పటి నుంచో మనుషులకి వాట్స్ ద పాయింట్ అనేది ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్ అయి ఉంటుంది నాకు తెలిసి. కరెక్ట్. ఆ పాయింట్ ఏంటి అనేసి. ఎందుకంటే వాడి ఒక పాయింట్ వచ్చిన తర్వాత జంతువులకి మనుషులకి బేసిక్ డిఫరెన్స్ అంటే ఒక కాన్షియస్నెస్ అనేది ఎవాల్వ్ అయిన తర్వాత ఆడు చూస్తుంటాడు ఓకే చావు అనేది ఇమ్మినెంట్ అనేది ఆడికి తెలుస్తూనే ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ లో లైక్ వాట్స్ ద పాయింట్ అనేది మనకు అనిపిస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ లోనే రిలీజియస్ రిలేటెడ్ ఫిలాసఫీస్ కూడా దాని నుంచే మాక్సిమం డెవలప్ అవుతాయి. రైట్. కరెక్ట్. మనకు బేసిక్గా ఏంటంటే మనిషికి ఏదో ఒక హోల్డ్ ఆన్ లేకపోతే ఏదో ఒక దాని ఏమంటారు ఒక సపోర్ట్ అనేది లేకపోతే ఒక దాన్ని పట్టుకున్నాడు బతకాలి కదా. అది లేనప్పుడు వాడికి ఏం చేయాలో చాలా మందికి అర్థం కాదు. మెజారిటీ పీపుల్ కి అర్థం కాదు. సో రిలీజన్ చాలా సార్లు ఆ దాన్ని పూరుస్తుంది అనమాట. నీకు దేవుడు ఇచ్చాడు లైఫ్ అనేసో లేదా కర్మ సిద్ధాంతము లేదా ఎన్లైటన్మెంట్ అనేసో యూనో ఓకే పర్పస్ ఉన్నప్పుడు నీకు వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మనం చాలా మంది సారీ నమ్మేది కూడా రీఇన్కార్నేషన్. సో దిస్ ఈస్ నాట్ ద ఎండ్. నువ్వు చచ్చిపోతావు కరెక్టే, బట్ అట్ ద సేమ్ టైం ఈ లైఫ్ లో నువ్వు చేసిందంతా నెక్స్ట్ లైఫ్ లో నీకు మళ్ళీ యాడ్ ఆన్ అవుతుంది అన్నది. సో మేబీ ఇట్ ఆల్సో గివ్ సమ్ పర్పస్ అన్నమాట. ఓకే మరీ అంత మనం మరీ అంత నిహిలిస్టిక్ గా వైరాగ్యంతో బతకాల్సిన అవసరం లేదు. ఓకే ఇట్ యాక్చువల్లీ వర్క్స్ అనేసి అనుకుంటాం మనం. దాన్ని ఎవరిని అడిగితే నీకు తెలుసా నిజంగా రీఇన్కార్నేట్ అవుతుంటే మేబీ ఎవరికి తెలియదు. బట్ అదొక నువ్వు ఇందాక చెప్పినట్టు హోప్ ఇస్తుంది అనమాట. బట్ ఈ బుక్ చదివినప్పుడు ఏమనిపించింది అంటే నీకు ఒక ప్రొఫౌండ్ ఫిలాసఫీ అనేది నీకు నువ్వు రియలైజ్ అవ్వాలంటే అది దేవుడి పైన భక్తితోనో లేదా రిలీజియన్ హెల్ప్ తోనే అవ్వాల్సిన అవసరం లేదు. అది అది వన్ ఆఫ్ ద వ్యాలిడ్ థింగ్సే. అట్ ద సేమ్ టైం జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ అంతే టు రియలైజ్ అ ప్రొఫౌండ్ ఫిలాసఫీ. అది నువ్వు ఇష్టంగా చేసే ఒక ప్యాషనేట్ గా చేసే ఒక పని నుంచి అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఓన్లీ ఒక ల్యాబొరేటరీలోనే నంబర్ ఆఫ్ అవర్స్ టైం స్పెండ్ చేసే ఒక ఫిజిషియన్ లేదా కెమిస్టో వాడు కూడా ఏదో ఒక టైంలో వాడు కూడా ఏదో ఒక ఫిలాసఫీ అనేది డెవలప్ అవుతుంది అంత పనిచేసే ప్రాసెస్ లో. లేదా మేబీ అసమర్థం జీవనయాత్ర టైప్ లో సారీ అది అందులోనే కదా వాడు జస్ట్ అలా కూర్చొని ఉంటాడు పెద్ద ఏం పని చేయకుండా. తప్పేమంటాడు వాడికి కూడా ఏదో ఒక ఫిలాసఫీ అంతే అంతే అంతే. లేదా నువ్వు అందరూ చేసే ఒక రొటీన్ జాబ్, కంప్లీట్ రొటీన్ జాబ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు దానిలో నువ్వు ప్యాషన్ కూడా వెతుక్కునే జాబ్స్ కొన్ని ఉంటాయి కదా. కొన్ని జాబ్స్ ఎవరు ప్యాషన్ తో చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు మూటలు మోస్తుంటారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది ఎవరు ప్యాషన్ తో చేయరు. స్టిల్ అలాంటి పనులు చేస్తున్నప్పుడు కూడా నీకు ఒక ఫిలాసఫీ అనిపించచ్చు. అసలు ఏంటి అసలు దీనమ్మ ఏం చేస్తున్నాను నేను నా లైఫ్ తో అనుకున్నప్పుడు ఏం చేసినా చచ్చిపోతాం కదా, ఇదే చేస్తున్నాం జస్ట్ సర్వైవ్ అవ్వడానికి బతకడానికి, తినేసి కాసేపు హ్యాపీగా ఉండి నచ్చిన వాళ్ళతో 4 మాటలు మాట్లాడేసుకొని చచ్చిపోతాం. దానికోసం బతకడానికి మూటలు మోయడం అనే ఒక ఇది అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఆ ఫిలాసఫీ డెవలప్ అవ్వాలంటే నీకేదో నువ్వు చాలా ఒక గ్రేట్ అచీవ్మెంట్ తోనో లేదా గ్రేటర్ సుప్రీం బీయింగ్ కి వర్షిప్ చేయడంతోనో ఓన్లీ దాని వల్లే అవ్వాలని ఏం లేదు. ఇట్ కెన్ హ్యాపెన్ లైక్ ఎనీథింగ్. బట్ ఇది వన్ ఆఫ్ ద థింగ్స్ అదే కదా. ఇతను చేసేది మనం సొసైటల్ యాంగిల్లో ఇతను చేసేది ఏదో చాలా గొప్ప పని ఏం కాదు. అతనికి అది గొప్ప పనే, బట్ అలా కాదు. బట్ అతను ఏదైతే ఫిలాసఫీ తెలియజేస్తున్నాడో ఆ లాస్ట్ లో నువ్వు ఏదైతే పారాగ్రాఫ్ అన్నావో అది చెప్తాడో అది ఎంతో లైఫ్ చూసిన వాళ్ళే చెప్పగలరు అలాంటి ఒక స్టేట్మెంట్. అండ్ ప్రొఫౌండ్ ఫిలాసఫీ ఇందాక నువ్వు అన్నట్టు కూడా ఒక్కొక్కరికి వాళ్ళ ఇంటెన్సిటీ బట్టి క్రియేట్ అవుతుంది. లెట్స్ ఏ వెరీ రొటీన్ జాబ్, డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, ఇంటికి వెళ్తున్నా భోంచేసి తిని పడుకుంటున్నా, ఇంతే లైఫ్. సో వీటికి మనం ఫిలాసఫీ ఎత్తుక్కోవచ్చు. ఇంతే కదా, ఏముంది, పుట్టినాము, నడవాలంటే డబ్బులు కావాలి, సంపాదిస్తున్నాము, ఫ్యామిలీ ఉంది, ఒకరోజు చచ్చిపోతాం. అండ్ అక్కడ ఆ ఇంటెన్సిటీ, నీ ఇంటెన్సిటీ ఆ లెవెల్కి అంతే ఉంటుంది. సోలేస్ నువ్వు ఆ ఫిలాసఫీలో నువ్వు ఎత్తుకునే ప్రశాంతత అండ్ నీకు పెరిగే కొద్దీ మరీ మారుతుంటుంది. లేదు సంథింగ్ ఉండాలి కదా పర్పస్, నేను ఇది చేస్తేనే దానికి సార్థకత లైఫ్లో, లేదా నేను లెట్స్ సైంటిస్ట్ అవ్వాలనో, లేదా ఈ స్పోర్ట్స్ లో మనం రాణించాలనో, లేకుంటే ఇంకోటో. అండ్ సేమ్ థింగ్ నీకు రిలీజన్లో కూడా. రిలీజన్ ఏం తీసుకొస్తుంది, నువ్వు పుట్టినావు, నువ్వు దేవుని వల్ల పుట్టినావు, సర్వీస్ టు గాడే నీ పర్పస్. దాంట్లో మరి చాలా దారులు ఉంటాయి. నువ్వు పాటలు రాస్తావా దేవుడి మీద, భజనలు చేస్తావా, లేదా దీక్షలో కూర్చుంటావా, సంథింగ్. సో ఇక్కడ కూడా బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఒకటే, నీకు ఆ నిర్లిప్త రావాలి. రైట్. బట్ దారులు వేరు. దీంట్లో మరి హైరార్కీ ఉంటుందా అంటే అది క్వశ్చన్ మార్క్. ఏది కరెక్ట్, ఏది గొప్ప, ఏది తక్కువ.
అవును. అంటే మనం లే అది మేబీ క్యాస్ట్ బేస్డ్ సొసైటీ అవ్వడం వల్లనో లేదా క్యాపిటలిస్ట్ సొసైటీ అవ్వడం వల్లనో మనం చేసే పని ద్వారానే మనం ఫిలాసఫీని కూడా ఓకే ఇలాంటి గొప్ప పని చేస్తేనే నీకు కూడా గొప్ప ఫిలాసఫీ వస్తున్నారు గొప్పగా నువ్వు వాట్ కరెక్ట్. ఎన్లైటన్ అవుతావనే మనం అనుకుంటాం అనమాట. సో ఫర్ సమ్ హౌ మనం సొసైటీలో పొజిషనింగ్ కి ఎన్లైటన్మెంట్ కూడా మనం లింక్ చేస్తాం తెలియకుండానే. ఈ కరెక్ట్. పొజిషన్ లో ఉన్న ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎన్లైటన్ అవ్వగలరు. ఎగ్జిస్టెన్షియల్ అని చెప్పాలంటే ఫ్రెడరిక్ నీషే అవ్వాల్సిన పని లేదు, అడవిలో అవునవును. ముసలోడు అయితే చాలు. అదే అదే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అంతే అంతే కరెక్ట్ కరెక్ట్. అవును. సో నువ్వు మాటల్లో పెట్టి స్టేట్మెంట్ ఇచ్చి కోట్ రాస్తేనే కాదు కదా నువ్వు చెప్తున్నట్టు. ఉమ్, ఉమ్. నీకు ఎక్స్పీరియన్సే, నీకు నీషే ఒకలాంటి ఎక్స్పీరియన్స్ అయి ఉంటాడు. అడవిలో ఏమి తెలియని ముసలివాడు ఒకదా అయి ఉంటాడు. లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ సేమే, లైఫ్ లో హడ్డల్ సేమే. ఆ ఉమ్, తర్వాత వచ్చిన నీకు ఏదైతే బాగుంటుందో అది సేమ్ అయిపోతుంది. ఉమ్, 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 ఉమ్. No. సో నువ్వు దానికి ఫిలాసఫర్ అవ్వాల్సిన పని లేదు. Yeah, yeah. స్టార్ట్ చేస్తావు. మనకు యూపీఎస్సీ అనేది కామన్ థింగ్ కాబట్టి ఒకడు 6 అటెంప్ట్స్ మరి ఉన్న అటెంప్ట్స్ అన్ని ఇచ్చేసి అయినా కూడా చాలా మంది నీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు రాకపోవచ్చు. సో నీకు ఐ మీన్ అలాంటి కేసెస్ మల్టిపుల్ ఉంటాయి కదా. నాట్ ఓన్లీ యూపీఎస్సీ, నువ్వు ఒక దానికి దేనికో ఒక మనకంటూ గోల్ ఉంటుంది. ఒక యంగ్ ఏజ్ లో ఏంటంటే మనకు గోల్ అన్నది చాలా మందికి ఉంటుంది అనమాట. అంటే అందరూ అచీవ్ చేస్తారంటే ఏవైతే హయ్యర్ కొంచెం లైక్ యూపీఎస్సీ కావచ్చు, లేదా కొంతమంది సినిమాల్లో డైరెక్టర్ అవ్వాలని కావచ్చు, లేదా సటన్ థింగ్స్ అంటే ఏవైతే కామన్ గా ఉన్నవి కాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ లాంటివి కాకుండా ఏవైతే ఉంటాయో దెర్ ఈజ్ ఎ హయ్యర్ ఛాన్స్ దట్ నీకు అవి నువ్వు అచీవ్ చేయలేకపోవచ్చు వాటిని. రైట్. అండ్ దెన్ నువ్వు కామన్ జాబ్స్కి వస్తావు ఆ తర్వాత, నార్మల్ అందరూ చేసే జాబ్స్కి. అందులో కూడా ఆఫ్ కోర్స్ యూ కెన్ అచీవ్ డిఫరెంట్ థింగ్స్ లే. బట్ నా పాయింట్ ఏంటంటే నువ్వు చాలా మందికి ఆ హార్ట్ బ్రేక్ అనేది ఉంటుంది. నేను ఇది చేయాలనుకున్నాను, ఒక పర్టికులర్ టైంలో మనం ఎప్పుడైతే ఒక మంచి ఫామ్ లో ఉంటామో వి ఫీల్ లైక్ ఇది 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 నాకు రాసి పెట్టింది అనే ఒక ఆల్మోస్ట్ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. వీఆర్ డిస్టైన్ టు డూ దిస్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. బట్ అలాంటప్పుడు అది రానప్పుడు నువ్వు దాన్ని చాలా మంది అప్పుడు ఏదైతే క్రియేట్ అయ్యే ఎమోషన్స్ ఏవైతే ఉంటే దాన్ని ఎలా మనం ఛానలైజ్ చేయగలగాలి అనే దానికి కూడా ఇలాంటి బుక్ యూజ్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఆ తర్వాత లైక్ కొన్నిసార్లు నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి ఒక వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ లో పెట్టినప్పుడే మనిషి అంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ నాస్తికుడిగా ఉన్నాడు కూడా సడన్ గా దేవుడిని నమ్మడం నమ్మడం స్టార్ట్ చేసేస్తాడు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్ వై యామ్ ఎన్ ఎథిస్ట్ ఆయన రాసిన ఆర్టికల్లో కూడా ఆయన ప్రిజన్ లో ఉంటారు ఎట్సెట్రా అదంతా ఉంటుంది కదా. ఆయన చూస్తాడనమాట వాళ్ళ చుట్టూ ఎవరికైతే ఉరి శిక్ష పడటం లేదా ప్రిజన్ లో ఉండటం వల్ల చాలా మంది సిచ్యువేషన్ క్రిటికల్ అయ్యే కొద్దీ వాళ్ళ ఫిలాసఫీ అనేది మారిపోతూ ఉంటుంది. ఇతను మాత్రం మార్చుకోడు. ఇస్ జస్ట్ 23 years old బట్ స్టిల్. సో నాకు అదే అనిపిస్తుంది. సో నీకు ఒక స్ట్రాంగ్ ఫిలసాఫికల్ హోల్డ్ అది ఏదైనా కావచ్చు, అది నాస్తికత్వంలో ఉండొచ్చు, ఆస్తికత్వంలో ఉండొచ్చు. బట్ ఒక స్ట్రాంగ్ ఫిలసాఫికల్ హోల్డ్ అనేది ఉంటే మేబీ లైఫ్ ని మనం ఏం కోల్పోయినా ఏం కోల్పోకపోయినా లైఫ్ ని చాలా పీస్ఫుల్ గా డ్రైవ్ చేయగలమేమో అనిపిస్తుంది. ఆ ఫిలాసఫీ నీకు ఆ సొలేస్ ఇవ్వగలగాలి. నీకు ఏదైతే హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ లో ఉన్నావో ఆర్ హోప్లెస్నెస్ సిచ్యువేషన్ లో ఉన్నావో నీకంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకపోతే అది నీకు దేనికి పనికిరాదు. నువ్వు ఈజీగా స్విచ్ అయిపోతావు, నువ్వు వెతుక్కుంటావు. ఎందుకంటే నీకు అది ఇవ్వట్లేదు. నీకు ఏ డిపెండెన్సీ అయితే నీకు క్రియేట్ అయిందో దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ లేనట్టే. అండ్ అంటే ఇందాక నువ్వు చెప్పినట్టు కూడా సర్వైవల్ పర్పస్ ఏమో అన్న క్వశ్చన్ మార్క్ కూడా తీసుకొస్తుంది ఆంటీ బుక్. నీకు పర్పస్లు వస్తుంటాయి పోతుంటాయి, నువ్వు 100 ఏళ్ళు ఉంటావు. పర్పస్ ఉండాలి కదా అంటే ఉండాలి, ఉండాల్సిన పని లేదు. ఉన్నా అచీవ్ చేయాల్సిన పని లేదు, అచీవ్ చేస్తే మంచిదే. నీకు చాలా కాంబినేషన్స్, బట్ నీ పర్పసే మెయిన్ పర్పసే సర్వైవల్ అని. నువ్వు సర్వైవ్ గా చాలు. నీకు దాంట్లో నీకు హ్యాపీ ఎక్స్పీరియన్సెస్ సాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉంటాయి. సో సర్వైవలే పర్పస్ అనే కైండ్ అనేది కూడా డీల్ చేస్తుంది అనమాట. అదొక థింగ్. అంటే ఇప్పుడు మాకు పర్పసే లైఫ్ కి పర్పస్ ఏం లేదు అన్నప్పుడు మేబీ కొంతమందికి అది భయం క్రియేట్ చేస్తుందేమో నాకు తెలీదు. బట్ దాన్ని పాజిటివ్ గా కూడా చూడొచ్చు. అంటే సడన్ గా నీకు ఫ్రీడమ్ వచ్చింది అనుకోవచ్చు. నాకు ఒకరు క్వశ్చన్ రీసెంట్ గానే అడిగారు అనమాట. నేను సజెస్ట్ చేశా కొన్ని బుక్స్. సజెస్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఓకే ఈ బుక్స్ లో ఏముంటాయి అంటే కొంచెం క్రైసిస్ గురించి డీల్ చేస్తుంది, ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఏంటి అంటే పర్పస్ ఒకవేళ నువ్వు సాధించకపోయినా సరే ఇట్స్ ఓకే అని చెప్తుంది. ఆర్ పర్పస్ నువ్వు అచీవ్ చేసినా కూడా సరే దీంట్లో ఏముంది అనేది డైల్యూట్ అయిపోతున్నా అన్నది కూడా నీకు కన్వే అయ్యేలా చేస్తుంది. అంటే అలాంటప్పుడు మనకు పర్పస్ క్రియేట్ అయ్యే ప్రాసెస్సే వేస్ట్ అనిపిస్తుంది కదా స్టార్టింగ్ లోనే. ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, ఎందుకు ఎయిమ్ పెట్టుకోవాలి, ఎందుకు టార్గెట్ పెట్టుకోవాలని. సో టోటల్ గానే అది హెల్ప్ అవ్వదు కదా. సో నీకు
ఈ ఈ డిబేట్ కూడా నువ్వు చెప్తున్నట్టు భయం క్రియేట్ చేస్తుంది అనమాట. ఉమ్, ఉమ్, అంటే ఎందుకు పోరాడాలి, నేను ఎందుకు ఉమ్, పెట్టుకోవాలి aim, ఎందుకు పెట్టుకోవాలి టార్గెట్? ఉమ్, ఉమ్. ఆ డిబేట్ ఇంకా దాంట్లో ఏది కరెక్ట్ ఏది తప్పని మనం చెప్పలేము. మేబీ అక్కడేమో నీకు అంటే మన అగైన్ హిందూ ఫిలాసఫీలో మల్టిపుల్ టైమ్స్ చెప్పేది కూడా which భగవద్గీతలో చెప్తారు అని అంటారు కదా. సో నువ్వు చెయ్యి, సో అక్కడ డ్యూటీని క్రియేట్ చేస్తారు. లైక్ హిందూ ఫిలాసఫీలో ముఖ్యంగా ఉమ్, డ్యూటీని క్రియేట్ చేస్తారు. సో నువ్వు అంటే డ్యూటీ నువ్వు అగైన్ ఇంటర్ప్రిటేషన్ ఎలాగని వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్వర్ణకమలంలో విశ్వనాథ్, ఐ మీన్ కె విశ్వనాథ్ గారి సినిమాలో ఆ పాట ఉంటుంది కదా, ఆ శివ పూజకు చివరించిన సిరిసిరిమువ్వ, ఆ ఆ పాటలో కూడా నీకు ఐ మీన్ ఆ స్టోరీ తీసుకున్నా కూడా నీకు ఇప్పుడు అక్కడ డ్యూటీని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు వాళ్ళు, నీకు ఏదైతే స్వతహాగా న్యాచురల్ గా ఏదైతే వస్తుందో, ఒక స్కిల్ ఏదైతే ఉందో వచ్చిందో అబిలిటీ. దాన్ని ఎక్స్ప్లోర్ చేయి, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయి, దానిలోనే నువ్వు ముందుకెళ్ళు అన్నది ఒకవేళ డ్యూటీ అలా కరెక్ట్. అనుకుంటే. లేదా ఇప్పుడు భగవద్గీతలో కావచ్చు, లేదా ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో నువ్వు క్షత్రియుడు కాబట్టి, నువ్వు రాజు కాబట్టి, నువ్వు నీ నీ పర్పస్ ఏంటి అంటే యుద్ధం, ధర్మాన్ని నిలబెట్టడానికి, ఆర్ వాట్ ఎవర్ యుద్ధం. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు దాన్ని ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకోవద్దు అని కూడా చెప్తారు లైక్ భగవద్గీతలో. సో నువ్వు లైక్ నువ్వు రిజల్ట్ వల్ల నువ్వు టెంప్ట్ అయ్యి నువ్వు పనిచేయడం స్టార్ట్ చేస్తే, నువ్వు రానప్పుడు నువ్వు దాని వల్ల హర్ట్ అవుతావు. బట్ ఇది జస్ట్ నా ఓకే. డ్యూటీ అని నేను పని చేసుకోవడం స్టార్ట్ చేశానంటే, బికాజ్ నువ్వు ఒక సొసైటీలో బతుకున్నావు, ఒక సొసైటీలో బతుకుతూ నీకంటూ ఒక, అది క్యాస్ట్ బేస్డ్ రోలా లేదా ఇంకో రోలా పక్కన పెడితే, ఒక రోల్లో నువ్వు ఉంటున్నావు కాబట్టి సొసైటీలో నువ్వు దాని తగ్గ పని చేస్తూ ఉండాలి. బట్ రిజల్ట్ కోసం టెంప్ట్ అవుతున్నావు అంటే అది అవ్వనప్పుడు నువ్వు బాధపడతావు, ఆ తర్వాత నీకు ఈ నిర్లిప్తత వచ్చేస్తుంది, ఆరు నీకు ఒక వైరాగ్యం వచ్చేస్తుంది, నువ్వు బయటకు వచ్చేస్తావు. సో హిందూయిజం అనేది సొసైటల్ బేస్డ్ కాబట్టి, లైక్ కంపేర్ టు బుద్ధిజం అలాంటి రిలీజన్ తో కంపేర్ చేసుకుంటే, విచ్ ఇస్ అగేన్స్ట్ సొసైటీ కదా, అది పెళ్లి ఇలాంటివి కరెక్ట్. ప్రోత్సహించదు. సో నీకు ఇక్కడ ఇది వెరీ సొసైటీకి యూటిలిటేరియన్ గానే ఫిలాసఫీ చెప్తున్నాను అనమాట. సో ఇన్ని విధాలు ఎగ్జిస్టెన్షియలిజం వెతుకోవచ్చు. నువ్వు చేసినా చేయకపోయినా రిజల్ట్ అనేది ఆల్రెడీ డిటర్మిన్డ్, రిజల్ట్ అనేది రానే వస్తుంది. ఒకవేళ రిజల్ట్ వచ్చినా కూడా దేవుడి వల్ల వచ్చిందే, సో నువ్వు పీకిందేం లేదు. సో అలా కూడా చూడొచ్చు. లేదా అసలు పర్పస్సే లేదు, దేవుడు లేడు, బట్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను అంతే. బట్ ఒకవేళ రాకపోయినా కూడా యునో లైక్ ఓకే రాలేదు, నెక్స్ట్ ఇంకొకటి చచ్చిపోయేంత వరకు బతకాలి కాబట్టి మీనింగ్ఫుల్ గా ఎలా బతకాలో మనకు మనం డిసైడ్ చేసుకోవాలి అన్నట్టుగానే. సో యాజ్ యూ సెడ్, ఏ సైడ్కి వెళ్ళినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేబీ ఈ పర్పస్ అనే వాటి గురించే రిలీజన్ మాక్సిమం టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, రిలీజన్ కావచ్చు లేదా అదర్ ఫిలాసఫీ. అండ్ మనం రెండు కంపేర్ చేసుకుంటే, నువ్వు రిలీజన్ మీద డిపెండ్ అవ్వట్లేదు, నువ్వు ఆబ్జెక్టివిజం లేదా ఎగ్జిస్టెన్షియల్ లాంటి ఫిలాసఫీ మీద నువ్వు డిపెండ్ అవుతున్నావు. బట్ లైఫ్లో నీకు కొన్ని మరి నువ్వు నిహిలిస్టిక్ ఫిలాసఫీ నువ్వు ఫాలో అవ్వట్లేదు, నువ్వు పర్పస్ క్రియేట్ చేసుకుంటున్నావు, దాంట్లో ఆనందాలు వెతుక్కుంటున్నావు. సో నీ పర్పస్ అవ్వలేదు. సో నువ్వు మళ్ళీ ఇలాంటి ఫిలాసఫీని నువ్వు హెల్ప్గా తీసుకొని, సరే ఇట్స్ ఓకే ఫైన్ కదా, సర్వైవల్ ఇంపార్టెంట్, ఇలాంటి పర్పస్ క్రియేట్ అవుతుంటాయి. ఈ అండర్స్టాండింగ్కి మనకు రాసి పెట్టలేదులే, మన డిక్షనరీలో లేదు అన్న అండర్స్టాండింగ్కి రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రెండు నీకు సేమ్ కైండ్ ఆఫ్ ప్రశాంతనే ఇస్తాయి. లెట్స్ సే నువ్వు స్టాంచ్ హిందూయిజం ఫాలో అవుతున్నావు, నువ్వు డ్యూటీ అనుకోవచ్చు, నువ్వు పర్పస్ అనుకోవచ్చు, ఏదో ఒకటి పెట్టుకుంటావు, నీకు అది అవ్వలేదు, నువ్వు అది అవ్వాలని బాగా కోరుకుంటావు, మొక్కులు చేస్తావు, పూజలు చేస్తావు, అది ఏదైనా అవ్వచ్చు. బట్ నీకు అది జరగలేదు అనుకో, నీ సింపుల్ అండర్స్టాండింగ్ మనకు రాసి పెట్టలేదు, మన జాతకంలో లేదు, రైట్ మనకు రాసి పెట్టలేదు, దేవుడు మనకి రాసి పెట్టలేదు, ఇంకోటి ఏదైనా మంచిగా రాసి పెట్టినాడేమో, నువ్వు మళ్ళీ పర్పస్ మార్చుకుంటావు. సో నువ్వు రిలీజన్ ఎత్తుకుంటున్నావు సపోర్ట్ గా, ఇక్కడ నీ ఫిలాసఫీని ఎత్తుకుంటున్నావు, బట్ రిజల్ట్ ఒకటే. సేమ్ హైరార్కీ తీసుకురాకూడదు ఇక్కడ కూడా. మరి నువ్వు ఏదో నీకు రిలీజన్ మతం అంటే మరి అదేదో ఇల్యూజన్ లే, నువ్వు దాని మీద డిబేట్ అవుతున్నావు, నువ్వు తక్కువ లేదు, నేను పుస్తకాలు చదివినాను, నాకు అది తెలుసు, నేను ఆబ్జెక్టివిజం చదివిన, నేను ఐన్ ర్యాండ్ చదివినాను, నాకు తెలుసు కాబట్టి నేను ఈ అండర్స్టాండింగ్ వచ్చినాను అనేది కూడా కరెక్ట్ కాదు. రిజల్ట్ ఇంపార్టెంట్. ఒక ఫిలాసఫీ అనేది మనిషిని సొసైటీలో ఒక రీజనబుల్ గా బతికేలా చేయగలిగితే దట్స్ గుడ్ ఇనఫ్. కరెక్ట్. నిన్ను డిస్టర్బ్ చేసి నిన్ను మ్యానియాక్లో తయారు చేయకుండా, నీకు జరిగినా జరగకపోయినా నీలో నిర్లిప్తత ఉండాల, సో దట్ చుట్టూ ఉన్న సమాజం పీస్ఫుల్ గా సర్వైవ్ అవుతా ఉంటుంది నీ వల్ల డిస్టర్బ్ కాకుండా. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నీషే లాంటి వాడి వల్ల అడాల్ఫ్ హిట్లర్ తయారైనాడు, అలానే మనం ఇప్పుడు రిలీజన్ ఎక్స్ట్రీమిస్ట్ లో చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అందుకే హైరార్కీ వచ్చేస్తుంది. నువ్వు ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి ఏది గొప్ప కాదని మనం తెచ్చేది ఎందుకు కదా. ఇప్పుడు లెట్స్ నువ్వు స్టాంచ్ హిందూయిజం ఫాలో అవుతున్నావు, నేను వెంటనే ఎగ్జాంపుల్ చెప్తాను,
ఉమ్, లేదరా ఉమ్, ముస్లింలను చంపుకుంటున్నారు, హిందువులను చంపుకుంటున్నారు, అక్కడ మరి నీకు ఉమ్, యూదులు ఉమ్, ముస్లింలు ఉమ్, కొట్లాడుకున్నారు, అక్కడ కూడా జరిగినాయి, వేల మంది చచ్చిపోయినారని. ఉమ్. సేమ్ థింగ్ నేను ఇక్కడ కూడా చెప్పగలను. యా యా అవును కరెక్టే. దస్పోక్ జరతుస్త్రా బుక్ చదివి హిట్లర్ ఇలా తయారయ్యాడని నేను చెప్తే ఇది కూడా మొత్తం నీకు కొట్టిపడేసినట్టే నేను ఈ ఫిలాసఫీని కూడా. అవునవును. సో యా, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేది కూడా మరి సేమ్ థింగ్ పర్సెప్షనే. నువ్వు ఏది నువ్వు దేనికి బయాస్డ్ గా ఉన్నావు అనేది అన్నమాట డిసైడ్ అయిపోయింది. ఓకే, అండ్ ఫైనల్ థాట్స్ ఒకటేదమ్మా, అతడు ఫైనల్ స్టార్ట్స్ అవ్వకూడదాం. ఇంకేమైనా ఉందా నీకు అతడు చెప్పడానికి? యా అంటే నీకు ఇంకో క్వశ్చన్ ఎప్పుడు రాలేదా చదివినప్పుడు, ఉమ్. అతడు అడవిని నిజంగానే జయించడా లేదా అని? అంటే అఫ్ కోర్స్ ఆలోచిస్తాం కదా, మేబీ అక్కడ అడవి అన్నప్పుడు మేబీ లైఫ్ అను వాటెవర్, మేబీ ఇంకా మనం దాన్ని ఇంకా మనం మన మన మీనింగ్స్ మనం పెట్టుకోవచ్చు. మెటఫర్. యా. సో యా మెటఫారికల్ గా. బట్ నాకు ఒకటి బాగా గుర్తుండిపోయింది ఏంటంటే, ఇట్లా అదే వాటెవర్ వాడు మనవడు ఎవరో ఎదురొస్తాడు, ఎదురొచ్చిన తర్వాత ఆ పంది మిస్సింగ్ అని తెలుస్తుంది. వాడు కట్టె పట్టుకొని అస్తమిస్తున్న సూర్యుడి పైకి సంథింగ్ ఏదో యుద్ధానికి వెళ్తున్నాడు సంథింగ్ అలా ఏదో లైన్ ఉంటుంది అనమాట. నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఇక ఆల్మోస్ట్ ఇట్లా సూర్యుడు అస్తమిస్తున్నట్టు అండ్ దానిపైన యుద్ధానికి వెళ్తున్నాడు, పోతున్నట్టు దానిపైన ఆల్మోస్ట్ యుద్ధానికి వెళ్తున్నట్టు. ఒక సీన్, ఒక షార్ట్ లాగా ఆల్మోస్ట్ అనిపిస్తుంది అనమాట చదివినప్పుడు. నాకు చదివిన కంప్లీట్ అయ్యేంత వరకు ఆ క్వశ్చన్ ఉండింది. అతడు టైటిల్ కి స్టోరీకి కరెక్ట్ గానే జస్టిఫికేషన్ ఉందా లేదా అని. ఓకే. బట్ నాకు ఫైనల్ గా ఏమనిపించింది అంటే, అడవిని జయించడం అంటే లిటరల్గా అడవిని జయించడం కాదు, అడవి చేత ఓడింపబడకుండా ఉండడం, అదే జయించడం అన్నమాట. నువ్వు నువ్వు విక్టరీ డిక్లేర్ చేయాల్సిన పని లేదు అడవి మీద, పూర్తిగా డిఫీట్ చేయాల్సిన పని లేదు. బట్ నీ జయమే అడవి చేత ఓడింపబడకుండా ఉండడం, నువ్వు సర్వైవ్ అవ్వడం నీ జయం అదే అయితే. అదే. సో సేమ్ థింగ్ నువ్వు లైఫ్ కూడా రిలేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో సర్వైవల్ థింగ్ అని. సేమ్ జానర్ బుక్స్ అంటే ఇంకా అదే మనం తెలిసినవే. మనం ఒకవేళ సజెస్ట్ చేయాలనుకుంటే నీకు ఇవే వస్తాయి మరి, అంతర్ముఖం, అసమర్థం, జీవయాత్ర, చివరికి మిగిలేది, అతడు అడవిని జయించాడు. ఇంకా నీకేమైనా తెలుసుంటే కూడా చెప్పు. లేదు మన తెలుగులో నాకు తెలిసి మనం చదివిన దాంట్లో నేను అయితే అది చదవలేదు, చివరికి మిగిలే చదవలేదు. అసమర్థం, జీవనయాత్ర నువ్వు చెప్పిన దాన్ని బట్టే చివరికి కదా మిగిలేదు నేను చదవలేదు. నేను సగం చదివాను. ఓకే ఓకే. బట్ నేనున్న సిచ్యువేషన్ లో నాకు అంత అది ఎక్కలేదు అనమాట. సరే ఇది కొంచెం క్లియర్ గా ఉన్నప్పుడు చదువుదామని పక్కన పెట్టి. అంతర్ముఖం మరి చాలా కష్టంగా ఉంటుందిలే, చదివినా నేను అంతర్ముఖం. బట్ ఇంకెందుకులే ఇంత ఆలోచించడం, నా ఎంటమూరి అంటారు ఎందుకు ఇంత ఆలోచించడం. మేబీ ఎంటమూరి బుక్స్ అంతవరకు నేను తులసిదళం, అభిలాష్ ఇట్లాంటివి నీకు ఇట్లాంటివి చదివి సడన్ గా అంతర్ముఖం చదివి ఎందుకు ఇదంతా ఎందుకు ఏదైనా బాబు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. బాగుంటుంది బుక్, బట్ నాకు అనవసరం అనిపించింది అనమాట నా బుక్. నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇనిషియల్ సెటప్ లో స్టోరీ వెంటనే స్టార్ట్ చేయకుండా మాట్లాడచ్చా క్యాజువల్. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇనిషియల్ పేజెస్ లో ఆయన వెంటనే స్టోరీకి పోవడం అనమాట. నాకు ఎందుకు నీకు అది గుర్తుంటే నాకు ఎందుకు ఈ థాట్ వచ్చింది అని స్టార్ట్ చేస్తాడు. బేసిక్ ఎండమూరి నీకు ఎక్కడో షూటింగ్ లో ఉంటాడు, చిరంజీవి సినిమా షూటింగ్ లో ఎక్కడో సింగపూర్ లో ఎక్కడో ఉంటే అది అయిపోతుంది ఆ షెడ్యూల్. బట్ రోజులు మిగులుతాయి అనమాట. వాళ్ళు అక్కడి నుంచి వేరే టూరిస్ట్ స్పాట్ పోవాలి. ఈయనకేంటంటే వీళ్ళ నాన్న ఎప్పటి నుంచో అనారోగ్యంగా ఉన్నాడు, ఈయనకి మనసు లాగుతూ ఉంటుంది అనమాట ఇంటికి పోయి చూద్దాం. సో అందరూ ఫోర్స్ చేసినా కూడా లేదు ఇంత దూరం వచ్చి ఇది చూడకుండా ఎట్లా అని అందరూ ఫోర్స్ చేసినా కూడా లేదు నేను ఇంటికి వెళ్తాను, ఏదో లాగుతాను మనసు అనే టైప్లో. సో ఈయన ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే మొత్తం నీకు అందరు బంధువులు అంతా ఉండి బయట షామియానా అంతా ఉంటుంది. ఇంకా ఈ రోజా రేపా అనే స్థితిలో ఉంటాడు అనమాట వాళ్ళ ఫాదర్. సో ఈయన కొంచెం బాధపడతాడు, పక్కనే కూర్చొని తులసి నీళ్ళు వేస్తూ కూర్చోవడం, ఈయన నైట్ ఆ పని పెట్టుకుంటాడు. అందరూ పడుకో ఉంటారు అనమాట. సో ఒక టైం తర్వాత ఈయనకు అర్థమైపోయి ఉంటుంది ఫాదర్ ఇంకా లేరు అని. బట్ ఇప్పుడే అందరినీ లేపితే ఊరికే హడావిడి చేస్తారు, పొద్దున్న చెప్పినా కూడా ఒకటే కదా అని ఒక అండర్స్టాండింగ్తో చెప్పకుండా పక్కనే కూర్చుంటాడు ఊరికే. సో ఆ టైంలో రాఘవేంద్రరావు కాల్ చేస్తారంట. చేసి చిరంజీవి రాధా మధ్యలో నాకు రొమాన్స్ సీన్ ఉంది, డ్యూయట్ సంథింగ్ సీన్, చాలా రొమాంటిక్ సీన్, నాకు అది రాస్తావా, కరెక్టే, నేను ఈ టైంలో అడగడం కరెక్ట్ కాదు అంటే ఈయన ఏమంటాడు, నాకు అక్కడ అవకాశం ఉండింది, నేను గనక లేదండి నేను చాలా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను అంటే ఆయన ఏమనుకోడు, వేరే రైటర్తో రాయించుకుంటాడు. బట్ అది నా ఈగోనా కాదా నాకు తెలియదు, నేను ఓకే చెప్పినాను. ఒక 10 minutes 15 minutes అసలు పూర్తిగా నేను అక్కడ లేనని మర్చిపోయి నీట్గా ఒక సీన్ రాసి మళ్ళీ ఆయన కాల్ చేయగానే ఆయనకి చెప్తూ వినిపిస్తే ఆయన రికార్డ్ చేసుకున్నాడంట.
కట్ చేశాక అప్పుడు స్టార్ట్ అయిందండి ఆలోచన. నేను ఉమ్, మరీ ఇంత సెల్ఫిష్ గా ఉన్నానా, ఈగోయిస్టిక్ గా ఉన్నానా? ఉమ్, మా నాన్న ఇది వినుంటారా ఈ డైలాగ్స్? ఉమ్, వింటే ఉమ్, నన్ను నా గురించి ఏమనుకుంటారు? అరే నేను ఉమ్, చనిపోయి ఉన్నాను రా పక్కన, నువ్వు రా చిరంజీవి రాధా మధ్యలో రొమాన్స్ రాస్తున్నావు, అసలు నువ్వు కొడుకువే అని ఫీల్ అవుతాడు మా ఉమ్, నాన్న. ఉమ్, నేను కూడా ఉమ్, ఎందుకు ఇట్లా తయారైనాను ఉమ్, అన్న ఒక ఆలోచన నుంచి, అంటే హ్యూమన్ రిలేషన్స్ ని డీల్ చేస్తూ ఒకటి రాద్దాము. ఓకే, కొడుకులు, పిల్లలు, తల్లి తండ్రి, ఈ రిలేషన్స్ ఎంతవరకు కరెక్ట్ గా పీస్ఫుల్ గా ఉంటాయి? ఏ పాయింట్ తర్వాత నీకు మళ్ళీ సెల్ఫిష్ అయిపోతాయి? రైట్ రైట్. చూద్దాం నెక్స్ట్ ఇంకేమైనా తెలుగు బుక్ చదువుతామేమో చూద్దాం. యా, అంటే ఓన్లీ ఫిక్షన్ అయితే మనకి మాట్లాడడానికి ఎక్కువ ఉండదేమో, ఈ స్టోరీ లాంటివి ఉంటాయి. ఉన్నాయి చాలా బుక్స్. నాకు నాకు రీసెంట్ గా ఒకటి తెలిసింది ఏంటంటే, అంటే చలం నీకు తెలుసు చలం మైదానం బుక్ ఆయన రాశాడు అనమాట. 1925 లో అంట రాసింది. అది బేసికలీ డీల్స్ విత్ ఉమెన్స్ రైట్స్, వాళ్లకు కావాల్సిన ఫ్రీడమ్ ఇది. ఉమ్, ఓకే. దానికి అగెయిన్స్ట్ గా దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అనే బుక్ రాశాడంట. ఉమ్, సో అంటే చెలియలి కట్ట అంటే నీకు డ్యామ్, నీకు టూ మచ్ ఫ్రీడమ్ ఇచ్చేస్తే డ్యామ్ కూడా పగిలిపోయి ఉమ్. వచ్చేస్తుంది. సో నాకు అలాంటి అలాంటి డిబేట్స్ బెటర్ అని అనిపిస్తుంది నాకు. రెండు చదివి రెండు మాట్లాడదాం ఆ, అయితే. అంటే ఏమో మరి చదవచ్చు, బట్ నేను చెప్పడం రియల్ ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ లో అలాంటి డిబేట్స్ బెటర్ కదా అనేసి, రాదర్ దాన్ జస్ట్ అటాక్ చేయడం కన్నా. సో ఇలాంటి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేబీ మనం రెండు రెండు సైడ్లో ఆర్గ్యూ చేయగలమేమో, బట్ నాకు అది చాలా హెల్తీగా అండ్ ఇంట్రెస్టింగ్ కూడా అనిపించింది. మేబీ వన్ చదివి కూడా మాట్లాడచ్చు దాని గురించి కూడా. Yeah. నా సజెషన్ ఉంది ఇంకోటి, బలిపీఠం చదువుతుంది రంగనాయకం. బలిపీఠం. విన్నా. ఓకే ఓకే. కాస్ట్ కమ్యూనిజం రెండు డీల్ చేయొచ్చు. ఓకే ఓకే ఓకే. కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ అవ్వచ్చేమో అది, బట్ బాగుంటుంది బుక్. ఓకే. రంగనాయకం చదివింది అదే ఇది విషవృక్షమా? విషవృక్షం. అవి ఒక 40-50 చదివి నేను కూడా రాయగలను కదా ఫీలింగ్ వచ్చి మూసేస్తా. తెలుసు కదా, నాకు కూడా చిన్నప్పుడు ఇదంతా తెలుసు కదా. అంటే ఇలాంటి క్వశ్చన్లు ఎవరన్నా వేయగలరు కదా, జస్ట్ క్రిటిసిజమే పనిగా పెట్టుకుంటే దేనన్నా క్రిటిసైజ్ చేయొచ్చు కదా అనేసి. అదే తెలుగులో చెప్తే వితండవాదం అంటారు కదా.